బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే భోజనం పట్టించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే కొండయ్యను కళాశాల అధ్యాపకులు పూలదండలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. బాలబాలికలకు పౌష్టికాహారం అందించేందుకే కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఆ తర్వాత కూడా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ లాంఛనంగా మిడ్ డే మీల్స్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా అనేక మంది పేద పిల్లలకి మంచి జరుగుతుంది. కారణం ఏంటంటే తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు అవ్వచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పొద్దున్నే వాళ్ళని స్కూల్కి పంపించాలంటే సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళకి ఆహారాన్ని వండి పంపించలేరు అనే ఉద్దేశంతో, అందులో పౌష్టికాహారం పిల్లలకి ఎదిగే పిల్లలకి దొరకట్లేదన్న అభిప్రాయంతో వాళ్ళ ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకొని ఈ యొక్క మిడ్ డే మీల్స్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేద పిల్లలకి ప్రయోజనం చేకూరుతుంది. వాళ్ళ యొక్క ఆర్థికాభివృద్ధి కోసం వాళ్ళు చక్కగా చదువుకోవాలి, మంచి పొజిషన్లోకి రావాలన్నటువంటి గొప్ప సంకల్పంతో